నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 1, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగంలో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8:06 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆశ్లేష నక్షత్రము రాత్రి 9:38 వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జం ఉదయం 10:10 వరకు నుండి 11:48 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 5:51 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 6:43 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:57 నుంచి 9:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పేరు ప్రతిష్టలు పెరగడము, ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రాజెక్టులు విజయవంతమవుతాయి, లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీసు పెరిగే అవకాశము, తద్వారా పదవిని అందుకునే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శక్తి తగ్గిపోయి నీరసంగా ఉండే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశము, అపార్థాలకు దారి తీసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు గురువుల యొక్క సహాయ సహకారము, వారి యొక్క హెల్ప్ మీకు చాలా అవసరము. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ వచ్చేందుకు ఇది కరెక్ట్ రోజు. ప్రమోషన్స్ అందుకుంటారు, ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వృద్ధి గోచరిస్తోంది, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే పై అధికారుల మద్దతు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం చాలా అన్యోన్యంగా ఉండబోతోంది, ఉత్సాహంగా ఉండబోతోంది. ప్రేమ ఆప్యాయతలతో ఆనందకరంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా కార్తికేయుడి పూజ చేసుకోండి. స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోండి. ఏదైనా ఒక శక్తి పీఠాన్ని దర్శించే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు కాకపోయినా ఈ నెలలో ఏదో ఒక రోజు ఒక శక్తి పీఠాన్ని మీకు దగ్గరలో ఉన్నది దర్శించే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంత అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. మీరు ఏ ప్రయత్నము ఈరోజు చేపట్టకండి. తిరిగి మళ్ళా చదువుకునే ప్రయత్నమే చేయండి. అంటే ఏ చదువు కోసం ప్రయత్నాలు చేయడం కానీ, లేదా విదేశాలకు వెళ్ళడానికి కానీ, ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేద్దామన్నా ఈరోజు వదిలేసి మరుసటి రోజుకి ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే స్థానచలనాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు అస్సలు వ్యాపారంలో లాభాలు రావు, పెట్టుబడులు పెట్టకండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ఈరోజు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన రోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అంటే ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులకు తల ఎత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్యోన్యమైన వాతావరణము, శాంతియుత వాతావరణము గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.